దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ బ్రాంచ్ ఆధ్వర్యంలో నేషనల్ ఐఎంఏ సిడబ్ల్యూసి మీటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమాలను పాల్గొన్న 400 పైగా డాక్టర్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళకి అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చి సిడబ్ల్యూసిని విజయవంతం చేశారు చాలా మంది. అందులో డాక్టర్ సాయి కృష్ణ గారు ఉన్నారు. వాళ్ళ టీము డాక్టర్ కిషన్ గారు ఆధ్వర్యంలో ఇది ఎంత విజయవంతంగా జరిగింది అనేది డాక్టర్ సాయి కృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సాయి కృష్ణ అండి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్ని. గత 2 వారాల నుంచి మేము ఈ సిఎంఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావడానికి మేము కష్టపడుతూ ఉన్నాము. మాకు సపోర్టింగ్ స్టాఫ్గా చాలామంది ఐఎంఏ మెంబర్స్ కూడా హెల్ప్ చేశారు. ఈ ప్రోగ్రామ్కి సుమారుగా ఒక 400 మంది డాక్టర్స్ అక్రాస్ ఇండియా వచ్చారు. దీన్ని ప్రోగ్రాంలో మేము సెంట్రల్ కమిటీ, వర్కింగ్ కమిటీ మీటింగ్తో పాటుగా సిఎంఏ యాక్టివిటీస్ కూడా చేశాము. ఈ సిఎంఏ యాక్టివిటీలో మెయిన్గా ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థకి, ప్రజా వ్యవస్థకి ఉన్న చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కార్పొరేట్ వ్యవస్థలో అత్యాధునికమైన వైద్యం అనేది ఉంటుంది. సామాన్య వైద్యంలో ఒక్కొక్కసారి ఇవి స్లోగా అందే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్స్కి లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇవన్నీ అప్డేట్స్ కోసము కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి వచ్చిన స్పీకర్స్ ఏవేవైతే లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఆ విధానాలని చెప్పడం జరిగింది. సో దట్ ఇది జనరల్ పబ్లిక్లో ఉన్న డాక్టర్స్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీనికోసము మేము డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఉదాహరణకి యశోద ఆసుపత్రి నుంచి కావచ్చు, కిమ్స్ కావచ్చు, గ్లెనాంగిల్స్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ కావచ్చు, చిరంజీవి హాస్పిటల్స్, ఇలా చాలా హాస్పిటల్స్, రామ్నేని ఎల్బీ నగర్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అండ్ దీంట్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలన్నీ చెప్పడం జరిగింది. ఈ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని లాస్ట్ 50 years నుంచి హైదరాబాద్లో హోస్ట్ చేయడం ఇది మొదటిసారి. దీన్ని మేము ఒక ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఐఎంఏ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ కిషన్ సార్ అండ్ డాక్టర్ అశోక్ సార్, డాక్టర్ దయాల్ సార్, వీళ్ళ యొక్క ఎంతో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా జరిగింది. దీనికి తోడుగా ఆర్గనైజింగ్ కమిటీలో డాక్టర్ జార్జ్ రెడ్డి సార్, డాక్టర్ విశాల్ సార్, డాక్టర్ బర్మా సార్, డాక్టర్ శరణ్య, డాక్టర్ స్ఫూర్తి, డాక్టర్ అయేషా, డాక్టర్ అనురాగ్, డాక్టర్ రవి, డాక్టర్ ఉత్తమ్, ఇంకా చాలామంది వైద్య విద్యార్థులు కూడా వేరియస్ కెపాసిటీస్లో వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఒక టీమ్ ఎఫర్ట్ లాగా చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది.